TS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వందే మాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది లోక్సభలో మోదీ. ప్రత్యేక ఆకర్షణగా రోబో సీఎం కు హాయ్ అంటూ పలకరింపు. ఏపీలో ఫ్లవర్ ఎక్స్పో ఆకట్టుకున్న ప్రత్యేక మొక్కల ప్రదర్శన. రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై సోమవారం లోక్సభలో చర్చ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వందే మాతరంపై లోక్సభలో మాట్లాడారు. వందే మాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకుందని, స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకు అయిన వందే మాతర గీతం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. వందే మాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. 2047 వికసిత్ భారత్ నెరవేరాలంటే వందే మాతరం స్ఫూర్తి అవసరమన్నారు. बंकिम चंद्र चटर्जी राసిన వందే మాతరం దేశాన్ని పునరుజ్జీవించాలని చెప్పారు. उसके संस्कार सरिता देखे तो हमारे यहां वेद काल से एक बात बार बार हमारे सामने आई है. जब वंदे मातरम कहते हैं तो वही वेद काल की बात हमें याद आती है. वेद काल से कहा गया है, माता भूमि ही पुत्रो अहम पृथिव्याः, अर्थात ये भूमि मेरी माता है और मैं पृथ्वी का पुत्र हूं. आदरणीय अध्यक्ष जी, यही वो विचार है जिसको प्रभु श्री राम ने भी लंका के वैभव को छोड़ते हुए कहा था, जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. వందే మాతరం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ లో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను అందరికీ వివరిస్తోంది. ఇక గ్లోబల్ సమ్మిట్ కు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబో హాయ్ అంటూ పలకరించింది. తిరిగి ముఖ్యమంత్రికి కూడా రోబోకు హాయ్ చెబుతూ ముందుకు సాగారు. గ్లోబల్ సమ్మిట్ లో ఈ రోబో అందరినీ ఆకట్టుకుంటోంది. Rising 2047 was born. In our Telangana culture, when we wanted to do something great, it is important to take blessings from our gods. Then we ask support of our people who told us their expectations, their dreams. Then we took help from our officers. Then we asked help from experts in central government, then Indian School of Business, and finally Niti Aayog. My thanks to all of them for helping create this vision document. Today, as we begin our global summit, we feel fortunate that leaders from all sectors have come here. Business, corporates, policy, diplomats, government and experts. Today and tomorrow, we will keenly listen to all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population, but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP.
ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లు ఖర్చు చేసి రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసు కట్టుకున్నాడు. ఈయన ఫుట్బాల్ షోలకు 5 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టేడియం కట్టుకున్నాడు. మెస్సీని తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫుట్బాల్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 30 కోట్లు జాలతలేవంటే 70 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు 70 జాలతలేవంటే 100 దాటుతుందట. మళ్ళీ అది ఎక్కడ కడుతుండ్రు? ఇది ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు 100 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడుతుండ్రు. అవసరమా నీకు 100 కోట్లు? పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుకత్తి నుండి పైసలు లేవంటాడు. ఈయన ఫుట్బాల్ షోకుల కోసం, ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం, ఈయన ఒక్కడి కోసమే 5 కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీహెచ్ఆర్డీలో. 5 కోట్లతో స్టేడియం కడతావు, 100 కోట్లతో రాజ్మహల్ కడతావు. నువ్వు ఆయన ఎవరో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనను తెచ్చి ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడుతుండు. దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగా రాడు కదా. ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు. ఆయనతో ఆడనీకి నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే 5 కోట్లు, ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు 100 కోట్ల పైగా ఖర్చు పెడతాడట. ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది? అరే నాకు దళిత బంధు ఇస్తే నా తమ్ముడు బతాడు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది, ఇంకా పిల్లలకు హాస్టల్లో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు. రోబో సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్పో డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫ్లవర్ ఎక్స్పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకొచ్చి ప్రదర్శించారు. విజయవాడ వాసులు ఈ ఎక్స్పోను సందర్శించి తమకు కావలసిన మొక్కలను కొనుగోలు చేశారు. పలువురు అందమైన మొక్కలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. 4 రోజుల పాటు నగర వాసులను అలరించింది ఈ ఫ్లవర్ ఎక్స్పో. ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన మొక్కలు ఎంతో స్పెషల్ గా నిలిచాయి. బోన్సాయి మొక్కలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తారు. రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు. 2 నెలల్లో పూర్తిగా విఫలమైనందుకు వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇటీవల హిల్ స్కామ్ పేరిట 9,300 ఎకరాలను అమ్మేసి 5 లక్షల కోట్లు స్కామ్ చేసేందుకు సిద్ధమయ్యారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట అడ్డగోలుగా ప్రజాధనం వృధా చేస్తున్నాడు. దేశంలో దోచుకునే వారు అందరూ ఈ సమ్మిట్ కు వస్తున్నారు. ఇటీవల హిల్ స్కామ్ మీద కోర్టులో కేసు వేశాను. త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తాను. సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? కారణాలు బాగా వినండి. 1, 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు. ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. 5 లక్షల నుంచి 10 లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్నారు, లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2,500 అన్నారు. గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే 100 వాగ్దానాలకి కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడేంటి? డబ్బు లేదు, నన్ను కోసికి తినండి అంటున్నారు. అలాంటప్పుడు హైదరాబాదు దేశంలో నెంబర్ 1 సిటీ, అన్ని సిటీల కంటే. అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది. అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉన్నది 50 లక్షలు అయిపోయింది. ఎకరం ₹1,00,00,000 ఉన్నది 50 లక్షలు అయిపోయింది. 100 కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు. బాగుపడింది ఎవరు? ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు. ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు 100,000 కోట్లు సంపాదించుకున్నారని చూసాం కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం, 100,000 కోట్లు ఆస్తి దోచుకోవడం. ఇప్పుడు 9,292 ఎకరాలు దాదాపు 5-6 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను. ఇలాంటి వందే మాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది. లోక్సభలో మోదీ ప్రత్యేక ఆకర్షణగా రోబో సీఎం కు హాయ్ అంటూ పలకరింపు.
ఏపీలో ఫ్లవర్ ఎక్స్పో ఆకట్టుకున్న ప్రత్యేక మొక్కల ప్రదర్శన. రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు. ఇవి ఇవాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ TS4.